నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఢిల్లీలో ఆర్బీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. మోదీ పాలనలో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి కోల్పోయిందని ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఉత్సవ విగ్రహంలాగా మారిపోయారని మండిపడ్డారు. జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. గుజరాత్లో ఆందోళనకు నేతృత్వం వహించారు మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. మోదీ నిర్ణయాలతో దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అహ్మదాబాద్లో ఆర్బీఐ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. అసోంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నోట్ల రద్దుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. గౌహతిలో మాజీ సీఎం తరుణ్ గొగోయ్ నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. మోదీ ప్రభుత్వం చేతిలో ఆర్బీఐ కీలుబొమ్మగా మారిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్బీఐల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన, రద్దు కష్టాలపై రగిలిన కాంగ్రెస్ ఆర్బీఐల ముందు చేస్తున్న ఆందోళనల్ని మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఆర్బీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. మోదీ పాలనలో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి కోల్పోయిందని వారి ఆరోపణ. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కేవలం ఉత్సవ విగ్రహంలా మారిపోయారని మండిపడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక ఇటు జంతర్ మంతర్ దగ్గర ఆందోళన దిగిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలని పోలీసులు అడ్డుకున్నారు. గుజరాత్ లో కూడా మనం చూస్తున్నాం. గుజరాత్ లో సుశీల్ కుమార్ షిండే, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న కార్యకర్తలను, అదేవిధంగా సుశీల్ కుమార్ షిండేని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచే తరలిస్తున్న దృశ్యాలు మనం రైట్ సైడ్ టాప్ బాక్స్ లో చూస్తున్నాం. ఇక అసోంలో కూడా అటువంటి వాతావరణమే కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ కూడా ఆర్బీఐ కార్యాలయం ముందు అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రద్దు కష్టాలపై ఆందోళన చేశారు. మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అరెస్ట్ గుజరాత్ లో అరెస్ట్ కింద బాక్స్ లో మనం అసోంలో ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. అసోంలో కాంగ్రెస్ కార్యకర్తలు నోట్ల రద్దుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. గౌహతిలో జరిగిన ఆందోళన దృశ్యాలు ఇవి. మాజీ సీఎం తరుణ్ గొగోయ్ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.